మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. గ్యాస్ ట్రబుల్ చాలామంది ఇంకా మాకు మీరు చాలా రకాలు చెప్పారండి, కానీ వాడినా కూడా ఇంకా గ్యాస్ ట్రబుల్ తగ్గడం లేదు, మేము ఇంకా చాలా సమస్యలతోనే ఉన్నాం, ఇంకా మంచిది ఏదైనా చెప్పండి మా ఇంట్లో తయారు చేసుకోవడానికి అని అడుగుతుండే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ఇంకొక మీరు ఇంట్లో గృహంలోనే తయారు చేసుకునే ఒక మంచి ఫార్ములేషన్ చెప్తాను. కానీ మీరేం చేయాలంటే, ఈ గ్యాస్ ట్రబుల్ అనేది ఎవరికి రాదు, ఎవరికి ఉండదు, ఎవరికి లేదండి, ఉందది బాగా గుర్తుపెట్టుకోండి. కానీ నేడు చాలామంది గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్నామని హాస్పిటల్ చుట్టూ తిరుగుతుండే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎన్ని రకాల మందులు వాడినా తగ్గడం లేదు అంటుండే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ సమస్యను తీవ్రతరం చేసుకుంటే నిజంగానే అది వ్యాధిగా మారుతుంది. ఒక గ్యాస్ ట్రబుల్ వ్యాధి అనేది వ్యాధిలాగానే మారిపోతుంది. మీరు తీవ్రతరం కాకముందే జాగ్రత్త పడాలి. ముఖ్యంగాను చూడండి, మీ జీర్ణ వ్యవస్థ మీ జీవితకాలం పనిచేయడానికే ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మీ జీర్ణ వ్యవస్థలో ఏదైనా సమస్యలు వస్తున్నాయి అని అంటే, మీరు ఆ జీర్ణ వ్యవస్థకు ఏమి ఇవ్వాలో అది ఇవ్వకుండా దానికి విరుద్ధమైన పదార్థాలు ఇస్తున్నారని అర్థం. మీరు విరుద్ధమైన పదార్థాలు ఇస్తున్నంత కాలం మీ రోగం తగ్గదు. మీరు ఎన్ని రకాల మందులు వాడినా, ఎంతమంది డాక్టర్ల చుట్టూ తిరిగినా, మీ యొక్క ఆహార విధానము, జీవన విధానము మారకపోతే మీకు ఏ రోగమైనా కూడా సంజీవని తీసుకొచ్చి ఇచ్చినా కూడా తగ్గదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్ అనే సమస్య రావడానికి కారణం మీరు సరిపడినంత నీరు తాగకపోవడం, మీకు తినే ఆహారాలు విరుద్ధ పదార్థాలు మిక్స్ చేసి తయారు చేయడం. విరుద్ధ పదార్థాలు ఒకదానికి పడవండి కొన్ని, దాన్ని విరుద్ధంగా మనకు అందుకే కొన్ని రకాలు, ఒక వంకాయ చారో బెండకాయదో పులుసులు చేశారంటే వాటిని మినిమంగా చేస్తారు. ఇప్పుడు ఏం చేశారంటే చాలా రకాలు మిక్స్ చేసి టీవీలు వచ్చేసాయి. ఈ టీవీలు ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో ఆ 25 ఏళ్ల ముందు 30 ఏళ్ల ముందు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ రుచుల ప్రోగ్రాములు నడుస్తూనే ఉన్నాయి. ఎందుకంటే అన్నీ రుచిగా ఉండాలి. చాలామందికి రుచిగా ఉండే ఆహారమే కావాలి తప్ప ఆరోగ్యకరంగా ఉండే ఆహారం ఏంటో తెలియదు. అది చెప్తే అది వినడానికి వినసొంపుగా ఉండదు. రుచికరంగా ఉంటుందని చెప్పని లొట్టలేస్తే మాత్రం చాలా వినసొంపుగా ఉంటుంది. అబ్బా భలే చెప్పారు, అసలు ఇది నేను ఈసారి తప్పకుండా ట్రై చేయాలని చేస్తుంటారు. ఒకటేంటంటే, మీకు రుచికరంగా ఉండే ఆహారాలేవి ఆరోగ్యాన్ని ఇవ్వవు, ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాలేవి రుచికరంగా ఉండవు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీ జీర్ణ వ్యవస్థ మీరు ఎంతకాలం బతుకుంటారో అంతకాలం పనిచేయడానికే ఉంది కాబట్టి దానికి అనుకూలమైన ఆహారం ఇవ్వాలి. కాబట్టి బాగా ఉడికిన దాన్ని బాగా పిసికి నమిలి తినండి. తినేటప్పుడు మధ్యలో నీళ్లు తాగొద్దు. రెండోది ఏంటంటే, విరుద్ధమైన పదార్థాలతో తయారు చేసిన ఆహారాలు తినొద్దు. నూనెలో దేవినివి అస్సలు తినొద్దు, మార్చినవి తినొద్దు. కొంచెం యవ్వనంగా ఉండేటప్పుడు ఏదైనా నాకు నడుస్తుందని చెప్పని నడిపిస్తుంటారు. నాకేం కాదు, నేను మిర్చి బజ్జీలు తిన్నా, నేను 10 తిన్నా నాకేం కాదు అనేవాళ్ళు ఓ నెల రోజుల పాటు తిని చూడండి, ఆ తర్వాత తెలుస్తుంది. ఇక చాలామందికి ఆల్కహాల్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క దురలవాట్లు కావచ్చు, దానివల్ల కూడా కొన్ని రకాల సమస్యలు వస్తుంటాయి. ఇంకొకటి ఏంటంటే, చూడండి, విరుద్ధ పదార్థాల్లో మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీరు విరుద్ధ పదార్థాలు అంటుంటారు, అదేంటో చెప్పండి అని. ఇప్పుడు చక్కెర, శనగపిండి, నెయ్యి, మైదా పిండి, ఇవి ఒకదానికొకటి విరుద్ధం అండి. దీన్ని కలిపి ఎక్కడా వండకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ శనగపిండితో నెయ్యి కలిపితే మీకు సమస్య, శనగపిండితో స్వీట్ కలిపితే సమస్య, అంటే చక్కెర. ఇక మైదా పిండితో ఈ యొక్క చక్కెర కానీ వీటినైనా కలిపితే సమస్య. మరి మన స్వీట్లన్నీ తయారైండేవన్నీ ఈ కాంబినేషన్ లేకుండా ఏదైనా తయారవుతాయా ఒకసారి గమనించండి. ఫ్రెష్గా చేసినప్పుడు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే అవి స్టోర్లో ఉంచారో, ఒక్కరోజో 2 రోజులు గడిచిందో చూడడానికి చాలా బాగుంటుంది, కానీ రుచికరంగా ఉంటుంది. కానీ మీకు దాన్ని తింటే గ్యాస్ సమస్య, అజీర్ణము, కడుపుబ్బరము, రకరకాల సమస్యలు మొదలవుతాయి. ఇది ఈ గ్యాస్ ట్రబుల్ రావడానికి. ఇక మీరు మంచి ఆకుకూరలు మనకు 360 రకాలు ఉన్నాయి అందుబాటులో, వాటిని తెలుసుకోవచ్చు, కానీ ఎవరు తెలుసుకోవట్లేదు. రెండవది కూరగాయలు తినేటప్పుడు చూడండి, మీరు ఆహారంలో గ్యాస్ ట్రబుల్ రాకుండా ఉండాలంటే
మీ యొక్క కూరగాయలు కనీసం మీ ఆహారంలో 35 నుండి 40% ఉండాలి. అలాగే ఆకుకూరలు 25 నుంచి 35%, వీటి మధ్య ఎంతో కొంత ఆకుకూరలు తప్పనిసరిగా ఉండాలి. పళ్ళు 10 నుంచి 20% ఉండాలి. ఇంకా మీకు చెప్పాలంటే పళ్ళు మాత్రమే తినండి ఒక 15-20 రోజులు, మీ గ్యాస్ ట్రబుల్ ఎంత బాగా పారిపోతుందో. ఓన్లీ కూరగాయలే ఉడికించిదే, లేకపోతే దాన్ని సన్నగా తరిగి దాన్ని కొద్దిగా ఉప్పు చల్లుకొని నిమ్మరసం పిండుకొని మీరు తిని చూడండి, మీ గ్యాస్ ట్రబుల్ ఎంత బాగా వెళ్ళిపోతుందో. ఇవేమీ చేయకుండా రోజు ఆ రకరకాల మిక్స్డ్ పదార్థాలు తినడం వల్లనే చాలామందికి గ్యాస్ ట్రబుల్ వస్తుంది. రెండవది మలబద్ధకం సమస్య. కొంతమందికి విరేచనం, ఈరోజు తిన్నది రేపటికి సక్రమంగా వెళ్ళకపోతే తప్పనిసరిగా మీ శరీరంలో లోపల కుళ్ళిపోతుంది. మీరు ఈరోజు వండుకున్న ఆహారం రేపటిదాకా మీ పాత్రలో అలాగే ఉంటే ఎలా కుళ్ళిపోతుందో, మీరు లోపలికి వేసినా కూడా రేపు బయటకు రాకపోతే కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయిన దాంతో విషవాయువులు తయారవుతూ ఆ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. దాంతోనే మీకు గ్యాస్ ట్రబుల్ అనే సమస్య వస్తుంది. దానికోసం నేను ఎండోస్కోపీ చేయించుకున్నానండి, నేను మొత్తం బ్లడ్ టెస్టులు చేయించుకున్నానండి, నేను అతి పెద్ద డాక్టర్ ఢిల్లీలో ఉండే ఒక ఫేమస్ డాక్టర్ని కలిశానండి, వాళ్ళు ఎంఆర్ఐ చేయించారండి, కొలనోస్కోపీ చేయించారండి. ఇవన్నీ ఎక్కడా తగ్గించేవి కావు. ఇవన్నీ మీరు పరీక్షించుకోవడానికే. ఆ పరీక్షలు తీసుకొచ్చి చాలామందికి చెప్పి ఆ ఫైల్ తయారు చేసి పెట్టుకొని ఎక్కడో దాచిపెట్టుకొని బీరువాల్లో లేకపోతే కబ్బోర్డులో దాచిపెట్టుకుంటూ ఎప్పుడు ప్రాబ్లం అయినా వాటిని బయటకు తీసి ఇంకో డాక్టర్ ఉన్నారని ఎదుగుతుంటారు. ఇలా చేసినంత కాలము మీకు పరిష్కారం కాదు. మీకు పరిష్కారం ఒక్కటే, మీ ఆహార విధానము, జీవన విధానం. సరిపడినంత నీళ్లు తాగాలి. మీ శరీరంలో 72% వాటర్ ఉంటుంది కాబట్టి అది తగ్గిపోయిన కొద్దీ మీరు బ్యాలెన్స్ చేస్తుండాలి. మీ వాటర్ శుద్ధి చేసి ఉండేది ఉండాలి. అంటే మీ నీటిని శుద్ధి చేసినదై ఉండాలి. అంటే ఏంటి, మరిగించి చల్లార్చినవి. అలా కాకుండా వేరే విధంగా ఎలాగూ శుద్ధి కాదు. ఎందుకంటే వాటిలో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, పారాసైట్స్, మైక్రోబ్స్ ఇలా చాలా ఉంటాయి. వీటన్నిటిని మన ఫిల్టర్లు ఏవి శుద్ధి చేయవు. మరిగిస్తే అవి చస్తాయి. అప్పుడు దాన్ని వడబోసుకొని తాగండి. అది మంచినీరు. వర్షపు నీటిని మీరు అలా చేసుకుంటే ఇంకా అద్భుతం. అంతే తప్ప మేము క్యాన్ వాటర్ వాడుతున్నామండి, ఓ పెద్ద ఫేమస్ కంపెనీ నుంచి కొంటున్నామండి, అవన్నీ ఏవి పనిచేయవు. మీరు పెద్ద ఫేమస్ ఫిల్టర్ కొనుక్కున్నా మీకు అదేం పెద్ద ఉపయోగం ఉండదు. ఎప్పుడైనా తాత్కాలికంగా మినరల్ వాటర్ వాడాల్సి వస్తేనో, బయటికి వెళ్ళాల్సి వస్తేనో ఎప్పుడైనా తీసుకోవచ్చేమో, కానీ మీ ఇంట్లో మరిగించి చల్లార్చిన నీళ్ళు తాగడం, ఆహారం సక్రమంగా ఉడికిందని నేను ఇందాక చెప్పినట్లు ఆ లోపాలు ఏమీ లేకుండా వాటిని ప్రిపేర్ చేసుకోవడం, తిన్నది పూర్తిగా అరిగిన తర్వాత మాత్రమే మళ్ళీ రెండోసారి ఆహారం తీసుకోవాలి. అంతే తప్ప అది అరగకుండానే మళ్ళీ ఇప్పుడు ఒక చెగోడీలు ఇచ్చారు, తర్వాత చక్రాలు ఇచ్చారు, తర్వాత మురుకులు ఇచ్చారు, తర్వాత బోండాలు ఇచ్చారు, బజ్జీలు ఇచ్చారు అని చెప్పిన ఒకటొకటి ఒకదాని మీద ఒకటి వేస్తూ ఉంటే ఇవన్నీ కుళ్ళిపోయి కుడితిలాగా తయారైపోతే మీకు తప్పనిసరిగా గ్యాస్ ట్రబుల్ అనే సమస్య పెరుగుతుంది. అది పిల్లలకై కావచ్చు, పెద్దవాళ్ళకైనా కావచ్చు. దీనికి వయసుతో నిమిత్తం లేదు. ఇక మీకు ఇంతకుముందు చాలా రకాల పరిష్కారాలు చెప్పినాం. ఇప్పుడు ఒక పరిష్కారం కూడా చెప్తాను. మనకు ఈ యొక్క అల్లం ఉంది చూడండి, ఇది యూనివర్సల్ మెడిసిన్. మన డైజెస్టివ్ సిస్టమ్ని కాపాడడానికి ఒక అద్భుతమైన ఔషధం. దీన్ని మనం ఎండబెట్టి, అంటే సున్నంలో నానబెట్టి, సున్నం అంటే బాగా ముదిరిన తర్వాత దీనికి సున్నం పూసేసి తర్వాత ఎండబెట్టి ఇలా చేస్తే ఇలా సొంటి తయారవుతుంది. దీన్ని సొంటి అంటారు. దీన్ని కూడా ఇప్పుడు సల్ఫర్ పూసి తొందరగా ఎండేటట్టు చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి అల్లం సరిగా లేకపోయినా కూడా దీనికి కొంచెం సల్ఫర్లో నీళ్ళల్లో వేసి ముంచి తీస్తే ఈ యొక్క తొందరగా ఆకర్షణీయంగా తయారవుతుంది సొంటి. ఆ విధంగా చేసిన దానివల్ల అలాంటి సొంటిని వాడినా కూడా మీ కడుపులో మంటలాంటివి తయారవుతాయి. కాబట్టి మీరు సొంటిని నాణ్యంగా ఉండే చూసుకోవాలి. లేదంటే అల్లంని మీరే ఎండబెట్టి ముక్కలు కోసి ఎండబెట్టి తీసుకోండి. ఈ పొడి చేసుకొని ఈ యొక్క చూడండి, ఈ యొక్క సొంటి పొడి, అలాగే జీలకర్ర మీ ఇంట్లో ఉంటుందండి, ఇవన్నీ సమానంగా తీసుకోండి. జీలకర్ర మీ ఇంట్లో ఉన్నదే కాబట్టి దీనిని కూడా సరిపడినంత మోతాదు, అంటే మీరు సొంటి ఒక 100 గ్రాములు తీసుకుంటే ఈ జీలకర్ర కూడా ఒక 100 గ్రాములు తీసుకోండి. దీని తర్వాత చూడండి వాము. ఈ వాము కూడా నిజంగా ఈ వామును మించిన ఔషధం లేదండి పొట్ట సంబంధించిన రోగాలకి. దీనిని కూడా 100 గ్రాముల మోతాదు తీసుకోండి. ఈ మూడింటిని పొడి చేసి మీరు ఒక డబ్బాలో పెట్టుకొని చూడండి. ఇప్పుడు అలాంటిది ఒక పొడి చేశాము. ఇలాంటి పొడిని మీరు తయారు చేసుకొని రోజు ఒక 1/2 చెంచా చూడండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మన పూర్వీకులు తయారు చేసి చూపించారు కాబట్టి ఆ పూర్వీకులు ఇలా కేవలం కుండలు ఇలాంటి చెక్కలతో తయారు చేసిన వాటిని వాడారు. అంత సహసిద్ధంగా మీకు ఉండడానికి కోసం ఇవన్నీ చూడండి. ఇది చెక్కతో తయారు చేసిన స్పూను, ఇలాంటి వాటిని ఇంకో మట్టితో తయారు చేసిన ఒక చిన్న బౌలు. దీంట్లో ఇప్పుడు ఈ పౌడర్ని చూడండి. ఈ పౌడర్ని
చూడండి, ఇది శొంఠి, జీలకర్ర, వాము ఈ కలిపి తయారు చేసిన చూర్ణం. ఈ చూర్ణాన్ని ఒక అర చెంచా, ఇది చెంచా చిన్నదిగా ఉందండి, దీన్ని కలిపి చూపిస్తున్నాను. ఇలా ఒక చిన్న బౌల్లో వేసుకొని, అలాగే తేనె, మనకు చూడండి తేనె, మంచి తేనె ఉంది ఇక్కడ, దీన్ని ఒక బౌల్లో పోసుకున్నాం. ఈ తేనె కొంచెం ఇలా కొంత తేనె వేసి, తేనె బాగుందండి, చాలా బాగుంది. ఇలా తేనె వేసి బాగా కలపాలి. ఇది మనకు రుచికరంగా ఉంటుంది కూడా. మనం నోట్లో వేసుకొని గోళీలాగా వేసుకొని చప్పరించవచ్చు కూడా. లేదా కొంచెం ఇలా గోళీలా కాకుండా ఉండాలనుకుంటే మీరే వేరే కొంత తీసుకొని చప్పరించుకోవచ్చు. అంటే కొంచెం పలుచగా చేసుకొని ఇలా వేలితో నాకేటట్టు కూడా చేసుకోవచ్చు. మనకు పంచభక్ష పరమాన్నాలు అంటే అంటారు చూసారా, 5 రకాల తినే విధానాలు ఉంటాయి. ఆ యొక్క 5 రకాల విధానాల్లో ఈ చప్పరించేది లేహ్యంలాగా ఇలా దీన్ని పరగడపున మీరు ఇలా ఇలా తయారు చేసుకొని చప్పరించాలి. ఇది మొత్తం మెల్లగా మీకు ఆ యొక్క లాలాజలం బాగా ప్రొడ్యూస్ అయ్యి లోపలికి వెళ్ళేంత బాగా చప్పరిస్తే కొంతసేపు తర్వాత మీకు త్రేపులు వస్తాయి, గ్యాసెస్ ఉంటే అంతా బయటకు వెళ్ళిపోతుంది, ఇంకా తినాలన్న కోరిక కూడా పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే దీన్ని రెండో రకంగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఎవరైతే సన్నగా ఉన్నారో, ఆకలి సక్రమంగా లేక ఫుడ్ సరిగా తినడం లేదో, మా పిల్లలు చాలా సన్నగా ఉన్నారండి, ఆహారం ఎంత తిన్నా కూడా వాళ్ళు కొంచెమే తింటున్నారు, ఎప్పుడు ఇష్టపడట్లేదు ఆహారం, అలాంటి వాళ్ళకు కూడా బరువు పెరగట్లేదు అనే వాళ్ళకు కూడా దీన్ని ఉపయోగించుకొని బరువు పెరగడానికి ఉపయోగించుకోవచ్చు. అంటే ఎందుకంటే ఇది చప్పరించి బాగా ఒక గోళీ అంత తిన్నారంటే విపరీతంగా ఆకలేస్తుంది, గ్యాసెస్ అన్నీ పోతాయి. మీ శరీరంలో ఎక్కడైతే జీర్ణం కాకుండా మిగిలిపోయి ఉన్నాయో వాటన్నింటినీ జీర్ణం చేసేస్తుంది. అలా చేసిన తర్వాత వాళ్ళకు ఆకలి బాగా పెరుగుతుంది కాబట్టి, ఆహారం బాగా తీసుకుంటారు కాబట్టి వాళ్ళు సరిపడినంత బరువు పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇవి ప్రథమ స్థాయిలో, అంటే ప్రారంభ స్థాయిలో చిన్న చిన్న గ్యాస్ ట్రబుల్, ఇండైజెషను, కడుపుబ్బరం ఇలాంటివి ఉండే సమయాల్లో మాత్రము ఇవి ఉపయోగపడతాయండి. కొంతమందికి తీవ్రం అయిపోయి ఉంటాయి, లోపల అల్సర్స్ తయారై ఉంటాయి, పుళ్ళు తయారైపోయి ఉంటాయి, జీర్ణ రసాలు ప్రొడ్యూస్ కావు, ఆకలి వేయదు, ఆకలి లక్షణాలు ఉండవు, కొంచెం తింటేనే కడుపుబ్బరం, తినకపోతే నీరసం, విరేచం సరిగా కాదు. ఇలాంటి వాళ్లకు కొన్ని రకాల ఔషధాలు తప్పనిసరిగా ఇవ్వాల్సి వస్తుంది. దీన్ని పరిష్కరించడానికి మనకు ఆయుర్వేదంలో మాత్రమే మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఆయుర్వేదంలో దీనికి సంబంధించి కొన్ని మంచి ఔషధాలు చాలా రకాల మూలికలతో తయారు చేసినవి ఉన్నాయి. వాటిని వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాలి. కాబట్టి అలాంటి వాళ్ళు గ్యాస్ ట్రబుల్ ఏ చికిత్సలు తీసుకున్నా కూడా తగ్గకపోయినా ఈ యొక్క ఆయుర్వేద శాస్త్రంలో కొన్ని రకాల ఔషధాలను వాడుకోవడం ద్వారా వాటిని పూర్తిగా తగ్గించుకోవచ్చు. చాలామందికి ఎంత సమయం పడుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. వాళ్ళ యొక్క శరీరాన్ని బట్టి, శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళకున్న రోగ కాలాన్ని బట్టి, వాళ్ళ యొక్క రోగ బలం అనుసరించి చికిత్స ఉంటుందండి. కాబట్టి వైద్యుల పర్యవేక్షణలో వాటికి చికిత్స తీసుకోవాలి. మీరు ఎవరైనా కన్సల్టేషన్కు సంప్రదించాలనుకుంటే నా యొక్క ఫోన్ నంబర్ 9246565193 అనే నంబర్లో వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ చేయండి. మీ కన్సల్టేషన్ కావాలి అని మెసేజ్ చేస్తే మీకు తగిన రిప్లై ఇస్తాం. ఇదండి ఈ గ్యాస్ ట్రబుల్ మనం పరిష్కరించుకోవడానికి, రాకుండా ఉండడానికి, దానికి వచ్చే రోగ కారణాలు, లక్షణాలు, మీకున్న ఇబ్బందులు, పరిష్కారాలు. దీన్ని మీరు సక్రమంగా ఉపయోగించుకొని మంచి ఆరోగ్యాన్ని పొందండి. నమస్తే.